ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడు 1962 వార్ ఉంది సార్, మనం ఓడిపోయాం కదా సార్. 1962 వార్ మనం ఓడిపోయాం సార్. మన దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే మనం ఓడిపోయామో దాని గురించి ఎక్కువ మాట్లాడతాం, ఎక్కడైతే గెలిచామో దాని గురించి ఎవడు మాట్లాడు. 1962 వార్ సార్, చైనా హిస్టరీ బుక్స్లో ఒకే ఒక లైన్ వీ హ్యాడ్ సమ్ డిఫరెన్సెస్ దట్ లెడ్ టు ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఇండియా అయిపోయింది. మన ఇండియాలో దాదాపు 100 పైగా బుక్కులు రాశారు 1962 వారు. మనం ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం అంటే మనకు ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే ఏమంటారు కదా, మన కంపును మనం తీసుకొచ్చి పైకి తీసుకొని వచ్చి లోకాన్ని చూపించుకోవాల్సిన మనకు అది అలవాటు అయిపోయింది. కల్చరల్లీ ఇది పోవాలి సార్. ఎమర్జెన్సీలో ఇలా జరిగింది, ఫ్యూచర్లో ఇలా జరగకుండా మనం చూసుకోవాలి. అలా కూడా మాట్లాడవచ్చు. అంటే ఎమర్జెన్సీ నేర్పిన పాఠం ఇది అని కూడా చెప్పవచ్చు. అందులో ఆ ఫ్యాక్టర్ ఉండాలి కదా సార్. అప్పుడు ఉందో లేదో తెలియదు ఇంకా, ఎందుకంటే అది ఇంకా నేను అనుకోవడం ఇంకా బయటికి రాలేదు. అది వస్తే చూడాలి. అందులో ఇది పాఠము, ఇది గుణపాఠము, ఇది ఫ్యూచర్లో ఉండాలి. ఎందుకంటే 40 ఒక యుద్ధంలో వచ్చే ప్లస్ మైనస్ మనం తీసుకుంటాం కదా సమీక్ష జరిపిన తర్వాత, అది అందరూ అనుకోవచ్చు కదా. ఇది మరి అలా ఉందో లేదో తెలియదు కదా, చాప్టర్ వచ్చాక తెలియాలి. అది బయటికి వస్తేనే కదా మనకి తెలిసేది ఏం రాశారు సార్. ఇండియన్ పాస్పోర్ట్ అది ప్రామాణికమా, దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే డిబేట్ ఏంటంటే సార్, అది సిటిజన్షిప్ అని అంటే లేదండి, కాదు. ఇండియన్ పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ సార్. ఒకటి మీరు గుర్తించాలి, ఎందుకంటే ఇది ఇప్పట్లో కాదు సార్. పాస్పోర్ట్ యాక్ట్ 1967 అనుకుంటాను సార్. 1967 పాస్పోర్ట్ యాక్ట్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ నాన్ సిటిజన్స్కి కూడా ఇస్తారు సార్. కొన్ని సందర్భాల్లో డిప్లొమాట్స్గా పంపించినప్పుడు అట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఇండియన్ పాస్పోర్ట్స్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ డైమెన్షన్లో కొన్ని వర్గాలకి నాన్ సిటిజన్స్కి కూడా పాస్పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇన్ఫ్యాక్ట్ మీరు షాక్ అవుతారు, యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. అవునా? కాదు, యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఆధార్ కార్డు ఒకటేనా? ఆధార్ కార్డు కూడా కాదు ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. మరిలా కాదు, ఏది కాదు. ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఒకటే సార్, ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 1951. ఒక్కసారే దాన్ని అప్డేట్ చేశారు 51 సెన్సస్ తర్వాత. ఆ తర్వాత అది అప్డేట్ అవ్వలేదు. మీ ఆధార్ కార్డు మీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు, మీ ఓటర్ ఐడి కార్డు కూడా మీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ హోల్లీ కాదు. సుప్రీంకోర్టు ఎన్నో కేసెస్లో దీని గురించి కూడా మాట్లాడింది. అండ్ అదేవిధంగా పాస్పోర్ట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు మీద ప్రూఫ్స్ చాలా ఉంటాయి కదండి. ఉంటాయి, అది ఓన్లీ ఐడెంటిటీ. ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్. నువ్వు ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏంటి, ఎలక్టోరల్ లిస్ట్లో నీ పేరు ఉంది అంతే. ఇప్పుడు ఎందుకు అది ఫుల్లీ సిటిజన్షిప్ సర్టిఫికేట్ కాదంటున్నానంటే, నువ్వు అక్రమంగా కూడా నీ పేరు రాయించుకున్నావేమో. అలాంటప్పుడు అది రేపు తేలిపోతే నీకు సిటిజన్షిప్ ఉండదు కదా. మరి సిటిజన్షిప్ ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న సార్. హూ ఈజ్ ఎ సిటిజన్? మనం రాజ్యాంగం చూసుకుంటే పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11 వరకు తన సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. సిటిజన్షిప్ అంటే ఏంటి? మన దేశంలో 1950లో మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం, 26 జనవరి 1950. ఆ డేట్ నుంచి 1987 వరకు మీ పేరెంట్స్ ఎక్కడ జన్మించారో వాళ్ళు సిటిజన్సో కాకపోయినా నువ్వు భారతదేశంలో పుడితే కనుక నువ్వు సిటిజన్. 1987లో 1987 నుంచి 2004 వరకు పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. దేనికి? నీకు సిటిజన్షిప్ బై బర్త్ రావాలి అంటే. అండ్ 2004 తర్వాత ఇద్దరు పేరెంట్స్ సిటిజన్స్ అయి ఉండాలి. లేదా ఇద్దరు పేరెంట్స్ సిటిజన్షిప్ కాని సమక్షంలో ఒక పేరెంట్ సిటిజన్ అయ్యి రెండవ పేరెంట్ ఇల్లీగల్ మైగ్రెంట్ అవ్వకూడదు. ఆ కండిషన్లో నువ్వు బై బర్త్ ఆఫ్టర్ 2004 ఇండియన్ సిటిజన్షిప్ నీకు వస్తుంది. అంటే ఇండియన్ సిటిజన్షిప్ బేసికలీ బర్త్ మీద, ముఖ్యంగా బర్త్ మీద, కానీ వేరే డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. సిటిజన్షిప్ బై అక్విజిషన్ అవన్నీ ఉంటాయి, న్యాచురలైజేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా బై బర్తే సిటిజన్షిప్ లభిస్తుంది. నువ్వు సిటిజన్షిప్ కాదా అవునా అన్నది కేవలం ఒకే ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారించబడుతుంది. అది ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది 1951 తర్వాత మన దేశంలో దాన్ని అప్డేట్ చేయలేదు. అది అత్యవసరమైన ఎక్సర్సైజ్, అది చెయ్యాలి. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక రాష్ట్రం అస్సాంలో ఎన్ఆర్సీని అప్డేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఆర్సీ ఎక్కడ అప్డేట్ చేయలేదు సార్. కానీ చెయ్యాలి సార్. అంటే సార్ 150 కోట్లు మనం సార్ ఒక దాంట్లో నంబర్ 1 చెయ్యాలి సార్. అంటే ఎన్ఆర్సీ చేస్తేనే ఇల్లీగల్గా అక్రమంగా ఇండియాలో ఎంతమంది ఉంటున్నారో తెలుస్తుంది సార్.
అది చెయ్యాలి. కాకపోతే జనాభా చాలా సార్, 150 కోట్ల జనాభా సార్. సో ఇంతమందికి చేయాలి అంటే అదొక పెద్ద ఎక్సర్సైజ్ సార్. సో దానివల్లనే ప్రాబబ్లీ ప్రభుత్వం దాన్ని చేయాలి అన్న ఉద్దేశం, ఎందుకంటే ఎలాగో ఆధార్ కార్డుతో పని నడిచిపోతుంది, పాస్పోర్ట్తో పని నడిచిపోతుంది అన్న ఉద్దేశంతో బహుశా సైలెంట్గా ఉన్నారేమో, కానీ చేయాల్సిందే సార్. ఎంత జనాభా ఉన్నా చేస్తేనే దేశానికి మంచిది సార్. ఇక మనం ఫ్రెష్ దీంట్లోకి వెళ్దామండి. వెనిజులాలో ఎర్త్క్వేక్. అవును సార్, దాని మీద మీ పాపం ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా హెడ్లైన్స్ 188 మంది చనిపోయారు సార్ ఆ ఎర్త్క్వేక్లో సార్. 188 ఏంటండి, అసలు వేలు ఉన్నారు కదా. ఉన్నారు అంటే కన్ఫర్మ్డ్ డెత్స్ 188 కన్ఫర్మ్ డెత్స్ అయ్యాయి సార్. మన ప్రభుత్వం వాళ్ళకి డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపించింది సార్. సార్ ఒక్క విషయంలో నా దేశానికి నేను గ్రాండ్ సెల్యూట్ సార్. ఎక్కడ ఏది జరిగినా వీఆర్ ది ఫస్ట్ రెస్పాండర్స్ సార్. ఆ దేశం కూడా రెస్పాండ్ అవుతూ మనం వెళ్ళిపోతాం సార్. అంటే రెడీగా ఉంటాం సార్. ఎక్కడ ఏం ఆపద వస్తుందో మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు సార్. మీరు ఏమంటారు, షాక్ అవుతారు సార్. 2005లో సునామీ వచ్చినప్పుడు, ఆ 2005లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ శ్రీలంకలో రెస్పాండ్ అవ్వలేదు, మనం వెళ్ళిపోయాం అక్కడ. జపాన్ గవర్నమెంట్ జపాన్లో కూడా రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ కూడా వెళ్ళిపోయాం. సో దట్ వాజ్ అవర్ రెస్పాన్స్ స్పీడ్ సార్. 2005 ఏమంటారు, మనం ఏదైతే ఏమంటారు సునామీలో రెస్పాన్స్ ఇచ్చామో సార్, అవన్నీ పక్కన పెట్టండి సార్. వెనిజులా మనకి 14,000 కిలోమీటర్ల దూరం ఉంది సార్, పక్కన లేదు. 14,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది సార్, అక్కడ కూడా వెళ్ళిపోయాం సార్. దీన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు, మనకేం అవసరమో అనేసి. సార్ మనము ఒక కల్చరలీ రిచ్ కంట్రీ సార్. అండ్ మన ఇండియన్ ఫారిన్ పాలసీలో డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఒక కీలకమైన పిల్లర్ సార్. దాన్ని సాఫ్ట్ పవర్ టూల్ అంటారు సార్. అంటే మనము సార్ ఎప్పుడైనా సరే మీరు ఆపదలో ఉన్నారు సార్, నేను వచ్చి మిమ్మల్ని ఆదుకున్నాను సార్, నా ప్రతి మీ భావన ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్లో? అరే టైంకి వచ్చినప్పుడు నన్ను ఓబ్రాయ్ ఆదుకున్నాడు, నాకు మీరు తిరిగి ఏం చేయకపోయినా నా ప్రతి మీకు ఒక పాజిటివ్ ఫీలింగే కదా ఉంటుంది. సో ఇండియా ఏమంటుందంటే ప్రతి దేశంలో ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు నేను వెళ్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆ దేశం నాకు అగెయిన్స్ట్గా ఏమన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు మనస్సాక్షికైనా ఒక్కసారి వాడు గుర్తొస్తుంది, అరే అవసరం ఉన్నప్పుడు ఈడే కదా మనతో నిల్చున్నాడు అని. ఆ డైమెన్షన్లో దాన్ని మనం ఒక సాఫ్ట్ పవర్ టూల్ లాగా మన దేశం కోసం వాడతాం సార్. దాన్ని కూడా మన వాళ్ళు క్రిటిసైజ్ చేసేస్తారు, నీకేం అవసరము, నువ్వు అక్కడి నుంచి ఇప్పుడు నీకు ఆయిల్ కావాలా అందుకేనా నువ్వు అక్కడికి వెళ్ళావు సార్. వెనిజులాలో ఆయిల్ కంట్రోల్ చేసేది అమెరికా సార్. ఆ నికోలస్ మదూరో గారిని లేపుకెళ్ళిపోయారు కదా సార్, అప్పటి నుంచి ఆ వెనిజులాను ఆయిల్ కంట్రోల్ చేసేది ఎవరు సార్? అమెరికాని కంట్రోల్ చేసేది ట్రంప్. వాడు బుర్రలేని నడుస్తుంది, ఎవడికి తెలియదు. సో మనం ఎలా వెనిజులాలో ఆయిల్ మనకు వచ్చేస్తుందని భావిస్తున్నాం సార్? అది రాదు సార్. సో ఏంటంటే సార్ ప్రతిదాన్ని జియో పొలిటికల్ కోణంలోనే కాకుండా హ్యుమానిటేరియన్ కోణంలో కూడా చూడాలి సార్. అప్పుడే కదా సార్. సార్ మనిషి అంటే ఏంటి సార్? హ్యుమానిటీయే కదా సార్. ఇక్కడ కూడా పాలిటిక్స్ చేస్తే మరి దరిద్రంగా ఉండదు సార్. భూకంపాలు కానీ ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు అది మానవతా హృదయంతో చేస్తాం తప్ప దీన్ని కూడా పొలిటికల్ చేయదంటున్నారు ఓబ్రాయ్ గారు. ఆయన చెప్తుంది అంటే ఈ రోజు కాదు రేపైనా మనకేమైనా కష్టం వస్తే ఆ దేశాల్లో మనకు ఆదుకోపోయినా మన గురించి ఆలోచిస్తారు కాబట్టి ఆ కోణంలో మనం చూడాలంటూ వెనిజులా భూకంపం మీద మన సహాయం గురించి ఓబ్రాయ్ గారు చెప్తున్నారు. మీరందరూ కోరుకున్నట్లుగా బ్లూ స్టార్ మీద ఓబ్రాయ్ గారితో నెక్స్ట్ వీక్ ఉంటుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.